హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాలో ఆవగింజంత కథ ఉంది. దాన్ని అరకిలో ఆలివ్ ఆయిల్లో వేసి వేగించి ఆవిరి చేశారు. సినిమా ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ ఒక పద్ధతి గల హీరోయిన్. హీరోకి అలాంటి అమ్మాయిలంటేనే నచ్చుతారు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అణిగిమణిగి ఉంటాదని. హీరో హీరోయిన్ కి చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాడు, పెళ్ళయ్యాక జాబ్ కూడా చెయ్యొద్దంటాడు. సో హీరోయిన్ బ్రేకప్ చెప్పేస్తుంది. హీరో నాకే బ్రేకప్ చెప్తావా, నీ పని చెప్తాను చూడు, నేను లైఫ్ లాంగ్ ఏడిపిస్తా అంటాడు. హీరోయిన్ హీరో దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటాడనేదే సినిమా ప్లాట్. ఈ సినిమా స్క్రిప్ట్ ని చాలా ఇమ్మెచ్యూర్ గా రాశారు. హీరోయిన్ ఫాదర్, హీరో ఇద్దరు హీరోయిన్ ని హేట్ చేస్తారు. సో హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకోని లాస్ట్ టైం ఫాదర్ కి ఒక్కసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంది. ఫాదర్ ఏమో నీకు అసలు క్యారెక్టరే లేదని తిడతాడు. జనరల్ గా అంత మాట అన్న తర్వాత ఎవరైనా సూసైడ్ చేసేసుకుంటారు, కానీ హీరోయిన్ మాత్రం అందరినీ కొట్టేయడానికి వెళ్ళిపోద్ది. ఇలాంటి మిస్టేక్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సినిమా అటర్ ఫ్లాప్ ఏమో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఒపీనియన్ మార్చుకున్నా. సినిమా జస్ట్ ఫ్లాప్. రష్మిక అయితే ఈ క్యారెక్టర్ కి చాలా పెద్దదిగా అనిపించింది. హీరో పర్లేదు, సెట్ అయ్యాడు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బ్యాడ్ గా ఉంది. చాలా అవుట్ ఆఫ్ ఫోకస్ షాట్స్ ఉన్నాయి. సినిమాలో అయితే పెద్ద క్రియేటివ్ వర్క్ ఏమీ కనిపించలా. నాకైతే ఈ సినిమా పెద్దగా ఏమీ నచ్చలేదు. ఫైనల్ గా ది గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.